హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీలత వ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఇంకా ఈ వీడియో అయితే రీసెంట్ గానే మేము న్యూ హౌస్ లోకి షిఫ్ట్ అయ్యాము. దానికి సంబంధించిన వీడియో అన్నమాట. న్యూ హౌస్ అంటే ఓన్ హౌస్ కాదు, రెంట్ హౌస్ లోనే వేరే హౌస్ లోకి షిఫ్ట్ అయ్యాము అనమాట. హౌస్ షిఫ్టింగ్ వచ్చేసి జూలై 2 షిఫ్ట్ అయ్యాము. నార్మల్ గా అయితే జూలై 3 షిఫ్ట్ అవుదాం అనుకున్నాము, కానీ కొన్ని రీజన్స్ వల్ల జూలై 2 షిఫ్ట్ అయ్యాము. నార్మల్ గా అయితే జూలై 2 ఒకవేళ పాలు పొంగించి తర్వాత నెక్స్ట్ సండే వస్తుంది కదా, అప్పుడు ఎలాగో హాలిడే అని అప్పుడు సామాన్లన్నీ షిఫ్ట్ చేద్దాం అనుకున్నాము. కానీ అనుకోకుండా ఆ రోజే పాలు పొంగించాము. అండ్ కొంచెం లేట్ అయిపోయింది. స్కూల్ కి 8:30 దాటింది పాలు పొంగించి దేవుడికి ప్రసాదం పెట్టి టెంకాయ కొట్టే లోపు. అందుకు ఇంకా స్కూల్ లీవ్ పెట్టుకొని ఇంకా ఆ రోజే షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు యాక్చువల్లీ మా అత్తను మా అమ్మని ఇద్దరిని పిలుద్దాం అనుకున్నాము, కానీ మా అత్త రాలేకపోయింది. ఎందుకంటే మేము జూలై 3 అనుకున్నాము, కానీ జూలై 2 అనుకోకుండా పాలు పొంగించాల్సి వచ్చింది. ఎర్లీ మార్నింగే పాలు పొంగించాము. అండ్ మా అమ్మ అయితే అంతకు ముందు రోజే వచ్చింది, అందుకు మా అమ్మ ఒక్కతే ఉంది. ఇంతకు ముందు మేమున్న హౌస్ ఉంది కదా, ఆ హౌస్ లోకి షిఫ్ట్ అయ్యేటప్పుడు మా అత్త వాళ్ళు అండ్ మా వదిన పిల్లలు అండ్ మా ఆయన మేనమామ పిల్లలు, మా పిన్ని వాళ్ళు వచ్చారు. మా అమ్మ రాలేదు అప్పుడు అంతే. అండ్ ఈ హౌస్ లోకి షిఫ్ట్ అయ్యేటప్పుడేమో వాళ్ళందరూ మిస్ అయ్యారు. ఇప్పుడు మా అమ్మ ఒక్కటి మాత్రమే వచ్చింది. అండ్ ఇందాక కనిపించాడు కదా, ఆయన వచ్చేసి మా రఘుబాబాయి. ఇంతకు ముందు 2-3 వీడియోస్ లో కూడా చెప్పాను కదా, మా ఆయనకు మేనమామ వరుస అవుతారని, ఆయనే అనమాట. జూలై 2 అండ్ 3 ఈ 2 days బానే ఉందన్నారు హౌస్ షిఫ్ట్ కావడానికి. ఇంకా ఆ రోజు అయితే మేము 6 లోపే పాలు పొంగించేసాము. అంత ఎర్లీ మార్నింగే ఎందుకు పాలు పొంగించామంటే, నార్మల్ గా మేము ఆ రోజు పాలు పొంగించిన తర్వాత నెక్స్ట్ సండే వస్తుంది కదా, ఆ రోజు సామాన్లన్నీ షిఫ్ట్ చేద్దాం అనుకున్నాము. ఇంకా ఆ రోజు అంత ఎర్లీగా పాలు పొంగించిన తర్వాత మా ఆయన స్కూల్కి వెళ్ళాలి అనుకున్నాడు. కానీ ఇంకా పాలు పొంగించి దేవుడికి నైవేద్యం పెట్టేసరికి 8:30 దాటిపోయింది. ఇంకా ఎందుకులే ఊరికే అని లీవ్ పెట్టేస్తున్నాడు. ఇంకా ఆ రోజే షిఫ్ట్ అవుదాం, పని అయిపోతుంది కదా ఒకటని. ఇంకా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి స్నానం చేసి ఇంకా డైరెక్ట్ గా న్యూ హౌస్ కి అయితే వచ్చాము. అదే పాలు పొంగచ్చడానికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని ఈ హౌస్ కి వచ్చేసాము. ఆల్రెడీ హౌస్ అంతా ఓనర్స్ క్లీన్ చేసి పెట్టారు, కానీ మేము ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ మా అమ్మ మొత్తం ఒకసారి ఊడ్చి బండలు వచ్చింది అనమాట. ఎందుకంటే వాళ్ళు క్లీన్ చేసిందేమో మేము షిఫ్ట్ అయ్యే ముందు రోజు నైట్ అనమాట. మేము వచ్చింది ఎర్లీ మార్నింగ్ కదా, అంటే డే చేంజ్ అయిపోయింది. సో ఇంకా డే చేంజ్ అయిపోయిన తర్వాత పాచి కస అనేది అట్లే పెట్టుకోకూడదు, కస కొట్టేసుకొని బండలు దుడిచి పూజ అయితే చేసినాను ఫస్ట్. ఇక్కడైతే ఒక పెద్ద వీడియోనే మిస్ అయిపోయింది. హౌస్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత నేను మా హస్బెండ్ దేవుడి ఫొటోస్ పట్టుకొని మెయిన్ రోడ్ ఉంటుంది కదా, అక్కడ టెంకాయ కొట్టి ఇంట్లోకి అడుగు పెట్టాము. అడుగు పెట్టిన తర్వాత ఇంకా మొత్తం దేవుడి కూడా అదంతా క్లీన్ చేసి దీపారాధన కూడా చేసేసాను. ఆ వీడియో మొత్తం మిస్ అయిపోయింది. ఎట్లా మిస్ అయిందంటే, మా రఘుబాబాయ్ ఉన్నాడు కదా, ఆయనకి ఇచ్చాను వీడియో తీ బాబాయ్ అని. ఆయన ఏమనుకున్నాడంటే నేను వీడియో ఆన్ చేశాను అనుకొని ఆయన ఊరికి అట్లే పట్టుకున్నాడు. నేనేమనుకున్నా ఆయనని వీడియో ఆన్ చేసుకుంటాడు కదా అని నేను అట్లే ఇచ్చేసిన. కానీ అదంతా ఏం రికార్డ్ కాలేదు, ఎందుకంటే వీడియో ఆన్ చేస్తే కదా రికార్డ్ అయ్యేది. కానీ పర్లేదు, ఏం కాదు, వీడియో తీయకపోతే ఏంటి, మేము చేయాల్సిన ఆచారాలన్నీ చేసేసాము. వీడియోలో మాత్రం కనిపించలేదు అంతే. వీడియో ఎందుకు తీయమన్నానంటే మాకు కూడా మెమరీగా ఉంటుంది అండ్ హౌస్ షిఫ్ట్ అయ్యే వాళ్ళకు ఏదైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చేశాను. ఎందుకంటే ఇవన్నీ నాకు కూడా తెలీదు. నేను ఇట్లా రెంట్ హౌస్ లెక్కి వచ్చి పాలు పొంగించేంత వరకు ఇంతకు ముందు నేను ఎప్పుడు ఇట్లా గృహప్రవేశం అనేది చేయలేదు. ఎందుకంటే నేను పుట్టక ముందే మా హౌస్ కట్టించేశారు అండ్ నేను మా అత్తారింటికి వెళ్ళక ముందుకే వాళ్ళ హౌస్ కూడా కట్టించేశారు. కాబట్టి నేను చూడడమే తప్ప ఇలాంటివి ఏం చేయలేదు. చూసినా కానీ పర్టికులర్ గా ఏది చేయాలి ఏం చేయకూడదు అనేది తెలియదు ఇప్పటి వరకు కూడా. ఇట్లా నాలాగా తెలియని వాళ్ళు ఉంటారని వీడియో తీసి నా ఛానల్లో అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ అది పెద్ద బిస్కెట్ అయిపోయింది. ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ హౌస్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ గడపను పూజించాలి. గడపను పూజించిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టి ఇద్దరు దంపతులు ఉంటారు కదా, వాళ్ళు దేవుడి ఫోటోతోని కుడికాలు ముందర పెట్టి గృహప్రవేశం అనేది చేయాలి. దేవుడి ఫొటోస్ తో పాటు ఉప్పు అండ్ చింతకాయ చట్నీ కూడా తీసుకొని వచ్చి దేవుడి గుట్లో పెట్టాలంట. ఎందుకంటే నాకు పర్టికులర్ గా తెలియదు, కానీ కొత్త ఇంటి గృహప్రవేశానికే కాదు ఉప్పు అండ్ చింతకాయ చట్నీ తీసుకుపోవడం, ఇట్లా రెంటెడ్ హౌస్ లో కూడా అదే ప్రాసెస్ చేయాలంట. ఇంకా అట్లా మెయిన్ డోర్ దగ్గర టెంకాయ కొట్టి ఇంట్లోకి వచ్చిన తర్వాత పూజ గదిని కూడా క్లీన్ చేసి ఫస్ట్ దీపారాధన అయితే చేయాలి. దీపారాధన చేసిన తర్వాతే పాలు పొంగించాలంట.
పాలు పొంగించిన తర్వాత ఆ పాలల్లోనే కొంచెం షుగర్ లేదా బెల్లం వేసి దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టొచ్చు. లేదంటే ఓకే ఉంది అనుకుంటే బియ్యం పాయసం చేసి పెట్టొచ్చంట. ఇంకా నేనైతే బియ్యం పాయసం చేసి దేవుడికి ప్రసాదం పెట్టాను. ఇంతవరకు నేను చెప్పింది అయితే ఓన్లీ రెంట్ హౌస్ షిఫ్ట్ అయ్యే వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. ఓన్ హౌస్ గృహప్రవేశం ఉంటది కదా, వాళ్ళకైతే వేరే ఉంటది ప్రాసెస్. ఏదో గుమ్మడికాయ కొట్టి ఇంటి ముందర ఇంకా హోమాలు అవన్నీ ఉంటాయి కదా, పెద్ద పెద్ద పూజలు ఉంటాయి కదా. ఇది ఓన్లీ రెంట్ హౌస్ మాత్రమే ఇట్లా చేశారు. ఇది కూడా నాకు తెలియదు. ఇంతకు ముందు మేమున్న హౌస్ ఉంది కదా, ఆ ఓనర్స్ చెప్పారనమాట. వాళ్ళు బ్రాహ్మిన్స్, వాళ్ళు చెప్పింటేనే నాకు కూడా తెలిసింది. వాళ్ళ హౌస్ లకి షిఫ్ట్ అయ్యేటప్పుడు అంటే ఒక 2 years బ్యాక్ చెప్పారనమాట అట్లా చేయమని. సేమ్ అట్లాగే చేసిన ఇక్కడ కూడా. మనకు తెలియకపోతే తెలుసుకొని చేయడంలో అసలు తప్పు లేదు. సో మంచి మాటలు ఎవరు చెప్పినా వినాలి కాబట్టి సేమ్ అలాగే నేను కూడా చేశాను. ఇంకా మేమైతే ఆ రోజు గ్యాస్ స్టవ్ అయితే తీసుకెళ్లి పాలు పొంగించలేదు. ఎందుకంటే ఆ రోజు షిఫ్ట్ కాకూడదు అనుకున్నాం మేము. అనుకోకుండా పాలు పొంగించిన తర్వాత షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా అందుకే ఇండక్షన్ స్టవ్ తీసుకెళ్లి పాలు పొంగించాము. అంటే ఇంకా మళ్ళీ ఇప్పుడే గ్యాస్ స్టవ్ తీసుకెళ్తే ఇంకా 4 days 5 days ఉంటాము కదా, అప్పుడు ఇబ్బంది అయిపోతుందని మళ్ళీ అక్కడికి ఇక్కడికి మోయడం ఎందుకని ఇండక్షన్ స్టవ్ తీసుకెళ్లి పాలు పొంగించాము. ఈ ఇండక్షన్ స్టవ్ అయితే 8-9 years బ్యాక్ ఇండక్షన్ స్టవ్ అన్నమాట. అంటే చాలా పురాతనమైనది. అప్పుడు ఎందుకు కొన్నారో నాకైతే తెలీదు. ఎందుకంటే అప్పటికి ఇంకా మా మ్యారేజ్ కాలేదు కాబట్టి. అప్పుడు కొన్నది తీసుకెళ్లి పైన అటక మీద పెట్టేసినారు. అప్పటికి ఇప్పటికి యూజ్ అవుతుంది మాకి. ఇది కొన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా యూజ్ చేయలేదంట. నేనే ఫస్ట్ టైం యూజ్ చేశాను. అది కూడా మేము మా ఊరు నుండి నంద్యాలకు షిఫ్ట్ అయినప్పటి నుంచి మాత్రమే యూజ్ చేస్తున్నాము. అంటే ఒక జస్ట్ 2 years నుంచి మాత్రమే యూజ్ చేస్తున్నాం. 2 years కూడా కాదు, ఒక 1 year అసలు తెచ్చుకోలేదు. 1 year తర్వాత నుంచి తెచ్చుకొని అవసరం ఉందని యూజ్ చేస్తున్నాము. దీని అవసరం మాకెందుకు వచ్చిందంటే మా దగ్గర ఒక సిలిండర్ మాత్రమే ఉంది. అది అయిపోయినప్పుడు మళ్ళీ అది ఫిల్ చేసుకొని వచ్చేంత వరకు ఇబ్బంది అవుతుందని ఇంట్లో ఎలాగో ఉంది కదా అని తెచ్చుకున్నాము. అప్పటి నుంచి బాగానే యూజ్ చేస్తున్నాం దీన్ని. ఇంకో ఎక్స్ట్రా సిలిండర్ తీసుకుందాం అంటే ఈ ఎల్పిజి షార్టేజ్ వచ్చినప్పటి నుంచి ఎక్స్ట్రా సిలిండర్ ఇవ్వడమే మానేసినారు. అసలు బుక్ చేసినదే 1 month కి వస్తుంది. ఇంకా అది అవ్వదులే అని సడన్ గా సిలిండర్ అయిపోయినప్పుడు యూజ్ అవుతుందని తెచ్చుకొని యూజ్ చేస్తున్నాం. ఇంకా ఈ వీడియోలోకి వస్తే పాలు పొంగిచ్చిన తర్వాత సేమ్ అదే పాలతో బియ్యం పాయసం అయితే చేసినాను. బియ్యం పాయసం చేయడానికి చాలా లేట్ అయిపోయింది. నార్మల్ గా స్టవ్ మీద అయితే ఫాస్ట్ గా అయ్యేది. ఈ ఇండక్షన్ స్టవ్ కాబట్టి అది ఫాస్ట్ గా ఎక్కువ ఫ్లేమ్ పెడితేనేమో మొత్తం పాలన్నీ పొంగిపోతున్నాయి, తక్కువ పెడితేనేమో లేట్ గా ఉడుకుతుంది బియ్యం అనేది. సో ఇంకా లేట్ అయిపోయింది అట్లే. కేవలం బియ్యం పాయసం చేయడం లేట్ కావడం వల్లే ఇంకా ఆ రోజు మా హస్బెండ్ లీవ్ పెట్టుకొని హౌస్ అయితే షిఫ్ట్ అయిపోయాము. అంటే సామాన్లు కూడా షిఫ్ట్ చేసుకున్నాం అదే రోజు. ఇంకా ఈ హౌస్ వచ్చేసి ఇంతకు ముందు మేమున్న పాత హౌస్. అంటే ఇంతకు ముందు వీడియోస్ లో చూసింటే చాలా మందికి తెలిసే ఉంటది. ఈ హౌస్ ని చూసి చాలా మంది అడిగిన ఒకటే క్వశ్చన్ ఏంటంటే ఎందుకు ఇంత పాత మోడల్ హౌస్ లో ఉంటున్నారు అని. పాత మోడల్ ఏం కాదు, కానీ ఎందుకో ఈ హౌస్ ని చూసినామంటే ఒక పాజిటివ్ వైబ్ అయితే అనిపించింది. నాకు పాజిటివ్ గా అనిపించింది ఫుల్. అంటే ఒక ఓన్ హౌస్ ఫీలింగ్ వచ్చింది అనమాట. అండ్ అది కాక ఈ హౌస్ లో ఫుల్ వెంటిలేషన్ ఉంటది. మా ఇద్దరికి ఏంటంటే బయట నుంచి వెలుతురు గాలి బాగా తగలాలి, అలా ఉంటేనే హౌస్ అనేది నచ్చుతుంది. అందుకనే కొంచెం లేట్ అయినా గానీ ఇప్పుడుంటున్న హౌస్ తీసుకున్నాం మేము. ఇంకా యాజ్ ఏ కపుల్ గా మా ఫస్ట్ రెంటెడ్ హౌస్ వచ్చేసి కూడా ఇదే. రెంట్ కి హౌసెస్ చూస్తూ ఉంటాం కదా, అలా చూసిన ఫస్ట్ హౌస్ కూడా ఇదే. ఫస్ట్ హౌసే మాకు ఎందుకో నచ్చింది. ఏమో రీజన్ అయితే పెద్దగా తెలియదు కానీ కొంచెం ఓల్డ్ మోడల్ అనిపించినా కానీ నచ్చేసింది, మంచిగా అనిపించింది పాజిటివ్ గా. అందుకని ఇంకా వేరే థాట్ లేకుండా ఓకే చెప్పేసినాం. ఇంకా మేమైతే ఈ హౌస్ ని చాలా మిస్ అవుతున్నాము. ఎందుకంటే మేము ఒక కపుల్ గా తీసుకున్న ఫస్ట్ రెంటెడ్ హౌస్. ఫస్ట్ రెంటెడ్ హౌస్ లో మెమరీస్ చాలా ఉంటాయి. ఇంకా ఈ హౌస్ లో అయితే మేమిద్దరం కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, నవ్వినాం, ఏడ్చినాం, ఇట్లా చాలా మెమరీస్ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఏ హౌస్ లో అయినా చేస్తారు, కానీ యాజ్ ఏ కపుల్ గా ఫస్ట్ రెంటెడ్ హౌస్ అనేది ఒక పెద్ద మెమరీ అంతే. ఇంకా ఈ హౌస్ ని అయితే చాలా మిస్ అవుతున్నాము. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా ఏదో తెలియని బాధ వేస్తుంది. ఇంకా ఈ హౌస్ లో అయితే మాకు ఎప్పుడూ నెగిటివ్ గా అనిపించలేదు. అంత నార్మల్ గా ఉండేది, లేకపోతే పాజిటివ్ గా ఉండేది. ఎందుకంటే బయటికి వచ్చి రైట్ సైడ్ లో చూసామనుకోండి టెంపుల్ ఉండేది. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే 6 o'clock కి ఆ టెంపుల్ లో సాంగ్స్ తోనే లేచేదాన్ని నేను. ఇక్కడైతే అది చాలా మిస్ అవుతున్నా.
మార్నింగే లేచి నేను పని చేసుకుంటున్నప్పుడు ఇంకా డెవోషనల్ సాంగ్స్ తో అండ్ గుడిలో గంట శబ్దంతో ఇంకా ఫుల్ పాజిటివ్ వైబ్ వచ్చేది. ఇంకా అదైతే నేను చాలా మిస్ అవుతున్నా. అండ్ ఈ హౌస్ ను వచ్చేసి కూడా ఇంకా చాలా అంటే చాలా మిస్ అవుతున్నా. ఇక్కడ న్యూ హౌస్ లో అయితే ఆ టెంపుల్ సాంగ్స్ అవి ఏవి లేవు. సో ఇంకా నేనే మొబైల్లో సాంగ్స్ పెట్టుకొని వింటూ వర్క్ చేసుకుంటున్నా ఎర్లీ మార్నింగ్. వీడియో ఉన్న క్లిప్ అయితే మాత్రం మేము హౌస్ షిఫ్ట్ అవుతున్నాం కదా ఆ రోజు తీసినది, అందుకని అంత చిందర వందరగా ఉంది ఇల్లు. ఇంకా హౌస్ షిఫ్ట్ అయ్యి న్యూ హౌస్ లో సామాన్లన్నీ సర్దుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది. మా అమ్మ ఉంది కాబట్టి చాలా హెల్ప్ చేసింది. నేను ఒక్కదాన్ని అయితే ఒక 2 days పట్టేది ఇవన్నీ. ఇంకా మా ఇంట్లో అయితే సామాన్లు అయితే ఎక్కువ ఏం లేవు, అంటే మేము తెచ్చుకోలేదు ఫస్ట్. మా ఇద్దరికి ఎందుకు అన్ని సామాన్లు ఇట్లా హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుందని ఏమి తెచ్చుకోలేదు. అంటే బేసిక్ నీడ్స్ మాత్రం ఉన్నాయి. ఫ్రిడ్జ్, కూలర్, వాషింగ్ మిషన్ ఉన్నాయి. సోఫా, మంచము అలాంటివి ఏవి లేవు, ఏదో లిమిటెడ్ గా ఉన్నాయి అంతే. అంటే మాకు ఇప్పుడు అలాంటివి ఏమీ అవసరం లేదనిపించింది. అవసరం ఉన్నప్పుడు తీసుకుంటామేమో చెప్పలేము. ఇప్పుడైతే ప్రజెంట్ మా ఇద్దరికి అవేం అవసరం లేదు, ఇంట్లో ఊరికే ఎక్స్ట్రా అవసరం లేదని మేము తెచ్చుకోలేదు. ఇంకా న్యూ హౌస్ లో సామాన్లు సర్ది వీడియో క్లిప్స్ ఉంటాయి కదా అవి ఏవి తీయలేదు. ఈ హౌస్ లోంచి న్యూ హౌస్ లోకి సామాన్లన్నీ షిఫ్ట్ చేసి సరికి ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినాము. ఇంకా మా అమ్మ ఉంది కాబట్టి అక్కడికి చాలా హెల్ప్ చేసింది. నేను ఒక్కదాన్ని అంటే అయిపోయేదాన్ని. ఇంకా అసలు మేము హౌస్ ఎందుకు షిఫ్ట్ అయ్యామో చెప్పలేదు కదా. ఈ హౌస్ లో అయితే చెదలు పట్టినాయి, డోర్స్ కి విండోస్ కి చెదలు బట్టి అవి విండోస్ ఉంటాయి కదా ఊడి కింద పడిపోయినాయి. సో అందుకనే ఓనర్స్ వుడ్ వర్క్ చేయించుకోవాలి అన్నారు. వుడ్ వర్క్ ఇంకా అటు సైడ్ ఏదో వర్క్ చేయించుకోవాలంట ఇంటి పక్కన. మేముంటే ఇబ్బంది అవుతుందని ఖాళీ చేయమని చెప్పారు. అంటే 1 month బ్యాకే చెప్పారు. ఇంకా 1 month నుంచి మేము చూసి 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 జూలై 2nd షిఫ్ట్ అయ్యాము. అంటే మాకు నచ్చినది వెంటిలేషన్ బాగా ఉన్న హౌస్ దొరకాలి కదా, అందుకనే ఇంత లేట్ అయింది. ఇంకా మాకు నచ్చిన హౌస్ దొరికిన తర్వాత షిఫ్ట్ అయ్యాము. ముందు మా పాత హౌస్ ఉంది కదా ఆ సైడ్ లోనే చూసాము హౌసెస్. ఉన్నవేమో మాకు నచ్చలేదు, మాకు నచ్చినవేమో మా బడ్జెట్ కాదు, అట్లా అయిపోయింది. ఇంకా కొంచెం ఆ హౌస్ కంటే దూరంగానే వచ్చేసినాం ఇప్పుడు. ఇంకా మేముంటున్న ఏరియాలో అయితే హౌసెస్ మన బడ్జెట్ లో దొరకడమే చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే బడ్జెట్ లో ఉన్నవేమో 1 month బ్యాకే ఫిల్ అయిపోతున్నాయి. ఇప్పుడు మనం ఇల్లు ఖాళీ చేస్తున్నామంటే 1 month ముందరనే చెప్తాం కదా. అట్లా చెప్పినప్పుడు ఓనర్స్ వెంటనే టూలెట్ పెడతారు. ఇంకా తెలిసిన వాళ్ళకు కూడా చెప్తారు కాబట్టి వెంటనే ఒక 2-3 days లోనే ఫిల్అప్ అయిపోతున్నాయి. ఇంకా మా ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ హౌస్ ఖాళీగా ఉండే, కానీ కుదరలేదు అప్పుడు. వెంటనే మేము అప్పుడు ఊరికి వెళ్ళాము. ఊరికి వెళ్ళి వచ్చేసరికి అది ఫిల్అప్ అయిపోయింది. ఇంకా అట్లా ఆ హౌస్ అయితే మిస్ అయిపోయింది. ఇప్పుడు మేముంటున్న హౌస్ అయితే పాత హౌస్ కి కొంచెం దూరంలోనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ బ్లాగ్ లో పెట్టాలండి, ఫస్ట్ డే న్యూ హౌస్ అనే బ్లాగ్ వస్తుంది. అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.